ಬಸವೇಶ್ವರ ಬ್ರಾಹ್ಮಿನ್ಸ್ అయినా తల్లి తండ్రి బోధ ఇచ్చేటప్పుడు అక్క కూడా జనివరం ఏంటంటే ఆడలకి వేయడానికి రాదని చెప్పిందంట ఆ టైంలో. ఇట్లా అయితే తారతమ్మ భేదం ధర్మం ఉండరదని బసవనప్ప కులమత భేదం అని తీసేసి అన్ని కులపలకంతా కలిపిండు. 770 కాస్ట్ జనాలకంతా ఒక్కటి చేసిండు. న్యూ పార్లమెంట్ చేసినటువంటి భారతదేశంలో ఎవరైనా ఉంటే మహాత్మా బసవేశ్వర. ఆయన ఏమొచ్చేది చెప్పింది తెలుసా? కళబేడ కొలಬೇಡ ಖುಷಿಯ ನುಡಿಯಲು ಬೇಡ, ಅನ್ಯರಿಗೆ ಆಯುಷ್ಯ ಕೊಡಬೇಡ, ತನ್ನ ಬಣ್ಣಿಸಲಬೇಡ, ಇತರ ಹಳೆಯಲು ಬೇಡ. ಇದೇ ಅಂತರಂಗ ಸುದ್ದಿ, ಇದೇ ಬಹಿರಂಗ ಸುದ್ದಿ, ಇದೇ ನಮ್ಮ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವನ ಒಲಿಸುವ ಪರಿ అన్నాడు. నేను కన్నడలో చెప్పిన కదా, తెలుగులో చెప్తా. కలబెడ అంటే దొంగతనం చెయ్యరు, కొలబెడ అంటే జంపకి ఇంకొకరు. నేను చెప్పిన మాట కాదు, మనసుతో కూడా చంపకు, ఎదురుగా కూడా చంపకని చెప్పాడు మహాత్ముడు బసవేశ్వర. జూట మాటలాడకు, ఎన్ని రోజులు బతుకుంటావు అన్ని రోజులు మంచి బతుకు, జూట మాట్లాడకన్నాడు. తర్వాత వేరేలకంతా హింసలు పెట్టకు, నీ ఇంట్లో కూడా వేరేలకు ఆపత్తి పెట్టకు, నీవు కూడా వేరేలకు ఆపత్తి పెట్ట గుణాలు చేయకట్టడు. ಮಲ್ಲಿನಾಥನ ರೂಪವೇ ಇವಳು, ಅವಧೂತ ಬಸವನ ತತ್ವವು ನೀ ಕೇಳು. ಘನಯೋಗಿ ಮಲ್ಲಿನಾಥನ ರೂಪವೇ ಇವಳು, ಅವಧೂತ ಬಸವನ ತತ್ವ ನೀ ಕೇಳು. ಸಾಧು ಸಂತರ ಸೇವೆ ಮಾಡುತ್ತಾ ಬಾಳು, ಸಾಧು ಸಂತರ ಸೇವೆ ಮಾಡುತ್ತಾ ಬಾಳು, ಈ ಜೀವನ ಸಾರ್ಥಕ ನೀ ಮಾಡಿಕೊಳ್ಳು. ಗಡ್ಡಿಯ ಮನತನದಲ್ಲಿ ಜನಿಸಿ ಬಂದವಳು, ಗಡ್ಡಿಯ ಕುಲಕ್ಕೆಲ್ಲ ಕೀರ್ತಿ ತಂದವಳು.